నచ్చితే ప్రేమ అంటున్నావు నువ్వు. నచ్చని వారిని కూడా ప్రేమిస్తాడు క్రీస్తు. అది క్రీస్తు ప్రేమ. నచ్చితే ప్రేమించడం బిజినెస్ అవుతుంది. యేసుక్రీస్తు ఇష్టపడే లక్షణాలు మనలో లేవండి. నీలో ఉన్నాయా? నువ్వు చెప్పు, నీలో ఉన్నాయా? యేసు ప్రభు ఇష్టపడే లక్షణాలే అన్ని నాలో యేసుక్రీస్తు ఇష్టపడే లక్షణాలే అన్నవాళ్ళు ధైర్యంగా ఒకసారి చేయొద్దండి. నాలో ఉన్న లక్షణాలు చాలా యేసు ప్రభుకి ఇష్టం లేదు. మీలో ఉన్న లక్షణాలు దేవుడికి ఇష్టం లేదు. మీలోని లక్షణాలు నచ్చకపోయినా మిమ్మల్ని ప్రేమించి మార్చుకొని మిమ్మల్ని కాపాడుకొని నరకానికి పోకుండా చూసుకుంటున్నాడే. నచ్చని మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు నచ్చిన వాళ్ళని ప్రేమించినట్టుగా ఆయన నచ్చిన వాళ్ళని ప్రేమిస్తే ఇదిగో ఈ గ్రౌండ్ లో కూర్చున్న వాళ్ళు ఒక్కళ్ళ పరలోకం వెళ్ళడం నాతో సహా. కనుక ప్రాణం తీసేవారిని కూడా ప్రేమించడం ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదండి. బ్రహ్మానందం గారు చూసారా? బ్రహ్మానందం గారు ఆయన చూడగానే, ఆయన ఫేస్ చూడగానే వెంటనే ఎవరి ముఖంలోనైనా కిసుక్కుమని నవ్వొచ్చేస్తారు. కానీ ఆయన సినిమాల్లో కమెడియన్ కానీ బయట కాదండి. ఆయన ఒక ఇంటలెక్చువల్. ఆయన అంటాడు, ప్రాణం పోతున్న సమయంలో ప్రాణం తీసిన వారిని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు అన్నాడంటే వాట్ ఎ వండర్ఫుల్. ఆయన ఆ మైండ్ సెట్ ఆ టైంలో ఎలా పనిచేసిందో, ఆ మనసు అంతరాలలోకి వెళ్ళి నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. హి ఈజ్ ఓన్లీ ద లెజెండ్ ఆఫ్ వరల్డ్ అన్నాడు. ఈయన మాత్రమే లెజెండ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచం ఎందుకు కదిలింది తెలుసా? ఆయన ప్రేమకే కదిలింది. ప్రాణం తీసేవాడిని క్షమించాడే, అందుకు కదిలింది ప్రపంచం. జేజేలు కొట్టింది యేసుక్రీస్తుకి, నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. నువ్వు సంచేసుకొని చెప్పులేసుకొని కాషాయం వేసుకొని తిరిగితే ఆగర్నైనా రాధా మనోహర్ దాస్ అది ఆగదు. ఆ ప్రపంచం ఆగదు. ఎందుకంటే లోకాన్ని కదిలిస్తున్నది ఏదో తెలుసా? అయస్కాంతం ఇలా పెట్టగా నా దగ్గరున్న పిన్నులు పిన్నిస్లు అన్ని కదులుతుంటే చూసారా? ఈ ప్రపంచానికి ఆయన పెట్టిన అయస్కాంతం ఏంటో తెలుసా? ప్రేమ. లోకాన్ని కదిలించిన క్రీస్తు ప్రేమ.